పిరాణి గారు మనతో పాటు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాణిక్యాలరావు గారు జాయిన్ అయ్యారు. మాణిక్యాలరావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. మాణిక్యాలరావు గారు, అంగన్వాడీ వర్కర్లపై ఒక ఆకృషమైనటువంటి చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టింది. ఈరోజు అక్రమ అరెస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను అప్రజాస్వామికంగా తొలగించడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి తెలుగుదేశం పార్టీ? శ్రీశైలం గారు నమస్కారం అండి. వినపడుతుందండి? ఈ అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తా ఉంది. ఇది ఎవరు కూడా క్షమించరు. నెంబర్ 1 ఎందుకు అంటున్నానంటే క్షమించరని, ప్రజాస్వామ్యంలో పౌరులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఏ ప్రజలైనా సరే, ఏ వర్గ ప్రజలైనా సరే తమ హక్కుల కోసం నినాదించడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. ఒకసారి ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, లేదా వాళ్ళతోటి చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వర్గ ప్రజలైనా సరే, ఎవరితోటైనా సరే. ప్రభుత్వాలని గతంలో చేసే గత ప్రభుత్వాలు వీళ్ళ నాన్నగారి టైంలో కూడా చూస్తే నక్సలైట్లతో కూడా చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు మోసం చేసింది. అది వేరే విషయం. చర్చలు జరపాలని ప్రయత్నం చేసింది. నక్సలైట్లకు ఉన్నటువంటి ఆ స్థాయి డిమాండ్స్ కాదు కదా ఇక్కడ. మీరు దాదాపు 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు ఒక పక్కన పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళని శత్రువులాగా చూస్తుంది ప్రభుత్వం. శత్రువులాగా చూడకూడదు. ఎప్పుడు కూడా చర్చలు జరపాలి. వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో చూడాలి. డిమాండ్ నెరవేర్చే అవకాశాలు ఉంటే నెరవేర్చాలి, లేకపోతే వాళ్ళకి సావధానంగా చెప్పాలి. విడతల వారీగానైనా పరిష్కరించాలి. అది అట్లా చేయాలి. తర్వాత విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, యువత రోడ్డు మీదకి వచ్చారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చారు, రైతులు రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు ఏ వర్గం ఆయన నమ్ముకున్నటువంటి వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చారండి. వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, లేకపోతే నియంత్రణ రాజుల పాలన కూడా ఈ విధంగా జరగల. మీరు ఇంకో మాటలో చెప్పాలంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో కూడా ఇట్లా జరగల. బ్రిటిష్ వాళ్ళు మన కోరికలు అందించి స్వరాజ్యం ఇచ్చేది అయిపోయారు కదా. అంగన్వాడీలు దాదాపు నెలల తరబడి ఉద్యమాలు చేస్తా ఉంటే వాళ్ళకి సంబంధించి ఎక్కడ చర్చలు జరిపావు? నీ చర్చలన్నీ కూడా బోటకమైనటువంటి చర్చలు, లేకపోతే నమ్మించి మోసం చేసేటువంటి చర్చలు, వాళ్ళని తప్పుదారి పట్టించేటువంటి చర్చలు పేరు మీద భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నావు. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరిచ్చారు? నువ్వు ఎవరు పెట్టావా? అంగన్వాడీలు నువ్వు ఎవరు పెట్టావా? ఆ వ్యవస్థను నువ్వు ఎవరు తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చింది కాదు, గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, లేకపోతే గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. గత ప్రభుత్వాలు కొనసాగిస్తా ఉన్నాయి. ఆటోమేటిక్ గా ఏ ఉద్యోగైనా, అది కాంట్రాక్ట్ ఉద్యోగైనా, పర్మనెంట్ ఉద్యోగైనా, ఏదైతే ధరలు పెరుగుదల ఉంటాయో ఆ పెరుగుదలకు అనుకూలంగా వాళ్ళ యొక్క జీతభత్యాలను పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఇటు పక్కన చూస్తే నువ్వు ఎక్కడ కూడా నిత్యావసర వస్తువులు ధరలను ఎక్కడ కూడా నియంత్రణ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు 40 రూపాయలు ఉన్నటువంటి నూనె, ఇప్పుడు సోదరు చెప్పింది ఇప్పటి వరకు 40 రూపాయలు ఉన్నటువంటి నూనె ఈ రోజు 200 రూపాయలు, 180, 190 రూపాయలు అయిపోయింది. పంచదార డబుల్ అయిపోయింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసరాలు మొత్తం కూడా విపరీతంగా పెరిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి 11,000 రూపాయల్లోనో 7,000 రూపాయల్లోనో ఎట్లా బ్రతుకుతారు? కనీసం కరికరం ఉండాలి కదా. లేదు, నువ్వు ఎంత పెద్ద పోటుగాడు అని చెప్పేసి ఇచ్చావా? నువ్వు ఎందుకు హామీలు ఇచ్చావు? ఆ రోజు అబద్ధపు హామీలు, ఒక్క హామీలు కూడా నెరవేర్చాల. సంక్షేమ పథకాలు ఇస్తున్నాననే పేరు మీద మొత్తం బోటుకొని చేస్తా ఉన్నావు. సంక్షేమ పథకాలు మొత్తం కూడా గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల బడ్జెట్ చూస్తే దాంట్లో 10% కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అంతకుముందు ఎస్సీలకి బీసీలకు ఉన్నటువంటి సప్లా నిధులు మొత్తాన్ని ఎత్తేసి వాళ్ళ పథకాలన్నీ ఎత్తేసి కామనైజ్ చేసి పడేసారు. అందరికి అమ్మఒడి 13,000 రూపాయలు, లేకపోతే అందరికి విద్యా దీవెన, వసతి దీవెన, ఇవి కామనైజ్ చేసి మిగతాయన్నీ తీసేశారు. మిగతాయన్నీ తీసేసి 100% అయితే వీళ్ళకి ఇచ్చేది మొత్తం కూడా 30% కూడా ఉండట్లేదు. ముఖ్యంగా ఈ అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం చాలా తప్పుదారి పడతా ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం ఉండదనేది అర్థమైపోయింది. వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు గ్రామాల్లో ఏ వైసీపీ నాయకుడు జరగలేదు వాళ్ళు అనుకుంటే, వాళ్ళు అడిగేది చాలా న్యాయబద్ధమైన కోరిక, చాలా సంబంధమైనటువంటి కోరిక. వాళ్ళ కోరికలు తీర్చాలి. ఖచ్చితంగా వాళ్ళతోటి చర్చలు, సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరపాలి. ఎంత అహంకార పూర్తిగా జుట్టులు పట్టుకొని లాక్కెళ్ళి కొడతా ఉన్నారు.
వాళ్ళ బట్టలు చించి కొట్టేస్తా ఉన్నారు, రోడ్డు మీదకి రానివ్వట్లేదు. ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో శాంతియుత పందాలు ఉద్యమాలు నడుపుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉందండి ఈ దేశంలో. Yes. ప్రతి ఒక్కరు ఉద్యమాలు చేసుకోవచ్చు, నిరసన చేయొచ్చు. వాళ్ళు ఏమైనా అసాంఘిక శక్తులా? వాళ్ళు బెదిరిస్తారు మీరు? వాళ్ళు ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారా? ప్రభుత్వ కార్యాలయాలు విధ్వంసం చేశారా? లేకపోతే రోడ్లు మొత్తం దిగ్బంధం ఏమైనా చేశారా? అధికారులు ఏమైనా చెప్పుందించుకొని తరిగి ఏమైనా కొట్టారా? ఎక్కడా కూడా ఒక అసాంఘిక